రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. ధర్మపురి పట్టణంలో మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మహిళా సంఘాల్లోని మహిళలకు 2 లక్షల జీవిత బీమాతో పాటు 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా పరిశ్రమల రంగంతో పాటు పలు రంగాల్లో సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు రంగాలలో ప్రతిభ కనబరిచిన పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళలు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన ఎక్కిన 2 రోజులలో ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేపట్టి ఎంతోమందికి మహిళలకి ఫ్రీగా బస్సు ప్రయాణం చేసే అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మహిళలకు సంబంధించి 200 యూనిట్ల విద్యుత్ కానివ్వండి, అదేవిధంగా మహిళా సంఘాలలో ఉన్న వారందరికీ కూడా 2 లక్షల బీమా, అదేవిధంగా ప్రమాద బీమా కింద 10 లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకి సంఘాలలో ఉన్న వారందరికీ కూడా లోన్ ద్వారా 20 లక్షల నుంచి కూడా ₹1 కోటి వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉపాధి అవకాశం కల్పించే విధంగా, అదేవిధంగా ఇతరులకు ఉపాధి అవకాశం కల్పించే విధంగా మహిళలను ప్రోత్సహిస్తూ ₹1 కోటి వరకు కూడా లోన్ మీద పరిశ్రమ పెట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా 150 బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా 22 జిల్లాలలో మహిళా సమాఖ్య భవనాలు, అంటే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 5 కోట్లతో మహిళా సంఘ భవనాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన 110 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ముందుకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి మహిళల తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది మహిళలకు ముందు నుంచి కూడా పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలు మహిళలకి కల్పిస్తున్నారు కాబట్టి ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ ఉంటుంది. తప్పకుండా మహిళలందరూ కూడా ఎక్కువ స్థానాలలో గెలుపొందాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.